హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగ్ క్రియేటర్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయంతో మాట్లాడదాము. అసలు ఒక కంపెనీ గురించి, ఒక ఒకళ్ళు చేసే తప్పు గురించి మిగతా వాళ్ళందరినీ కూడా తప్పు పట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా చాలా బాధపడుతున్న మన కస్టమర్లు అండ్ మన మార్కెటింగ్ మిత్రులు కూడా చాలా మంది మంచిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో విషయాల్లోకి వెళ్తే అసలు ఎకరాల్లో గుంటల్లో ఎందుకు కొనుక్కోవాలి? కొనుక్కోవటం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, కస్టమర్స్ ఎలా మోసపోతున్నారు, కంపెనీలు ఎలా బాగుపడుతున్నాయి, స్కామ్లు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ మనం చర్చించుకుందామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మనం విషయాలు మాట్లాడుకునేది ఎవరిని ఉద్దేశించి కాదు. మనం చెప్పే విషయాలు చాలా వాల్యుబుల్ అండి. దీన్ని ఎవరు తప్పుగా తీసుకున్నా తీసుకోకపోయినా నాకు పెద్ద బాధ లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు కూడా జెన్యూన్గా కస్టమర్స్కి ప్లాట్లు అమ్మాను, జెన్యూన్గా రిజిస్ట్రేషన్ చేశాను. సో ఏదైనా సరే పోరాడి మరీ సాధించాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఈ గుంటలలో మీరు కొని బాధలు ఎందుకు పడతారు? దాని బదులు అప్రూవ్డ్, అన్ని రకాలుగా అప్రూవల్ ఉండి డెవలప్ అయినట్లు కొనుక్కోండి. అలా కొనుక్కుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అనే మాట అంటారు చూడండి పెద్దవాళ్ళు, ఊరికే అనరు. మనం పెట్టుకున్న పెట్టుబడి దానికి మీరు రోజు దినదిన గండంగా వెయిట్ చేయాల్సిన అవసరం అంటారా? సో మీరు పెట్టుబడి పెట్టడమే కాదు, మీకోసం పెట్టించే మార్కెటింగ్ పర్సన్ ఉంటారు, ఆయన మీద ఆయన ఫ్యామిలీ ఉంటుంది. మార్కెటింగ్ వాళ్ళకందరూ కూడా చాలా కష్టపడతారు. అంటే నేను మార్కెటింగ్ కాబట్టి మా మార్కెటింగ్ మిత్రులని నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎవరైనా సరే కష్టమేనండి, ఎవరిదైనా కష్టమే, ఎవరిదైనా ఫ్యామిలీయే, ఎవరిదైనా డబ్బే, మీదైనా డబ్బే, మాదైనా డబ్బే. సో అటువంటి సిచ్యువేషన్లో నేనేం చెప్తున్నాను, మీరు పెట్టే ముందు ఆలోచించండి, అంతేగాని పెట్టేసిన తర్వాత బ్లేమ్ చేయొద్దు. చాలామంది చేసే పని అదండి. మీరు గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టేసి రియల్ ఎస్టేట్ ఇలాగా, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళు ఇలాగా ఎందుకండి? ఎవరైనా కావాలని చేస్తారా? ఎవరూ చేయరు. సో ఇక్కడ అంతా కూడా పొట్ట తిప్పలే. అది రియల్ ఎస్టేటా, సాఫ్ట్వేర్ జాబా, సేల్స్ జాబా, లేకపోతే వేరే ఇంకేమైనా జాబా, ఏ జాబ్ అయినా సరే రాష్ట్రపతి దగ్గర నుంచి బంట్రోత్ దాకా ప్రతి ఒక్కళ్ళు చేసేది జాబేనండి. అలాగే సేల్స్ వాళ్ళు కూడా చేసేది జాబే, ఎవరిదైనా ఫ్యామిలీ నడవడానికి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోని విషయం ఏంటంటే, మీకు మంత్లీ ఈఎంఐ వస్తుంది, బైబ్యాక్లు వస్తున్నాయి, అదనంగా డబ్బు వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఆలోచించి మీరు చేసే తప్పులకి మార్కెట్ బలవుతుందండి. మార్కెట్లో ఉన్న మార్కెటింగ్ వాళ్ళు బలవుతున్నారు, గవర్నమెంట్ బలవుతుంది. ఎందుకంటే అనాలోచితంగా ఏ తప్పు చేసినా కూడా ఆ తప్పు మనకి ఎప్పుడూ కూడా నిలదీస్తుందండి. మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టామో దాంట్లో మనకెంత రిటర్న్స్ వస్తాయి. కానీ మీరేం చేస్తున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. క్వశ్చన్ చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి విషయాలు చెప్తాను ధైర్యంగా. థ్యాంక్ యూ సో మచ్.